Hello everyone, welcome to our channel. TSPSC Group 3 exam 2024 most important 1000 MCQs అండి. TSPSC Group 3 టార్గెట్ గా 1000 MCQs ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది, అది కూడా మీరు వాచ్ చేయొచ్చు. అలానే పార్ట్ 2 PDF లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మరి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇంకా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అర్హత ఉంటే తప్ప భారత రాష్ట్రపతి ఎన్నికలో పోటీకి ఏ వ్యక్తి కూడా అర్హుడు కాదు? ఫస్ట్ ఆప్షన్ లోక్సభ, సెకండ్ ఆప్షన్ రాజ్యసభ, థర్డ్ వన్ రాష్ట్ర శాసనసభ, ఫోర్త్ వన్ రాష్ట్ర శాసన మండలి. ఆన్సర్ ఫస్ట్ వన్ లోక్సభ. రెండవ క్వశ్చన్, రాజ్యాంగ పనితీరు సమీక్షించడానికి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఏ సంవత్సరంలో నియమించిన జాతీయ కమిటీ అంతర్రాష్ట్ర వాణిజ్య కామర్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది? ఆన్సర్ సెకండ్ వన్ 2002. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర స్థితి ప్రకటన అనేది క్రింది ఏ కాల వ్యవధి అమల్లో ఉన్నప్పుడు లోక్సభ వ్యవధిని పార్లమెంట్ చట్టం ద్వారా పొడిగించవచ్చు? సో మనకు ఈ మధ్య ఇస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఎక్కువగా పెద్దగా ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఆన్సర్ అయితే మనకు ఫోర్త్ ఆప్షన్ అండి. ఏకకాలంలో 1 సంవత్సరానికి మించకూడదు. అత్యవసర స్థితి ఉపసంహరించిన 6 నెలల కాలానికి మించి ఏ సందర్భంలోనూ దాన్ని పొడిగించకూడదు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, భారత ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో లాభదాయక పదవి కలిగి ఉన్నాడనే ఆరోపణతో ఎవరైనా పార్లమెంటు సభ్యుడి మీద అనర్హత వేటు అనే అంశం మీద భారత రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్, రాష్ట్రపతి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకోవాలి, ఆ అభిప్రాయం ప్రకారం వ్యవహరించాలి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, పంచాయతీల ఆర్థిక స్థితిని సమీక్షించడానికి క్రింది వారిలో ఎవరు ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ ఫస్ట్ వన్ రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్, ఆర్టికల్ 263 కింద ఇంటర్ గవర్నమెంట్ కౌన్సిల్గా పిలిచే ఒక శాశ్వత అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని క్రింది ఏ కమిటీ ఆర్ కమిషన్ సిఫారసు చేసింది? ఆన్సర్ ఫోర్త్ వన్ సర్కారియా కమిటీ. నెక్స్ట్, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది దేనికి ఉంటుంది? ఫస్ట్ వన్ ఇతర కోర్టులను మినహాయించడానికి సుప్రీంకోర్టు. నెక్స్ట్, ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగంలో కొంత భాగం విఫలమైతే ఆ రాష్ట్రానికి చెందిన ఎవరి ద్వారా ఒక నివేదికను రాష్ట్రపతికి పంపవచ్చు? థర్డ్ వన్ గవర్నర్. నెక్స్ట్, మంత్రి మండలులు ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్యకు సంబంధించి రాజ్యాంగం విధించిన పరిమితి ఎంత? లోక్సభ సభ్యుల సంఖ్యలో 15%. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరి సలహాకు అనుగుణంగా రాష్ట్రపతి వ్యవహరించాలి? థర్డ్ వన్ ప్రధానమంత్రి అధ్యక్షతతో కూడిన మంత్రిమండలి సలహాకు అనుగుణంగా
రాష్ట్రపతి వ్యవహరించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అర్హత కలిగిన వ్యక్తిని రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్గా రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు? సెకండ్ ఆప్షన్, హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్ర శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంతకంటే తక్కువ ఉండకూడదు? ఆన్సర్ థర్డ్ వన్, 40. నెక్స్ట్, లోక్సభ మొత్తం సభ్యుల్లో 1 రాష్ట్రాల నియోజకవర్గాల నుంచి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్న, 2 పార్లమెంట్ చట్టం ప్రకారం ఎన్నుకున్న కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల గరిష్ట సంఖ్య వరుసగా. ఐదు 530, 20 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఒక రాష్ట్ర శాసనసభలో సభ్యులు కావడానికి అవసరమైన కనీస వయస్సు. సెకండ్ వన్, 25 సంవత్సరాలు. నెక్స్ట్, రాష్ట్రపతిని ఏ రకంగా ఎన్నుకోవాలని భారత రాజ్యాంగం సూచిస్తుంది? ఆన్సర్ ఫోర్త్ వన్, ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా అటువంటి ఎన్నికల్లో రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓటింగ్ జరగడం ద్వారా ఎన్నుకుంటారు. నెక్స్ట్ వన్, మన రాజ్యాంగానికి సవరణ చేయగల విధానం అనేది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? థర్డ్ వన్, దక్షిణాఫ్రికా నుంచి. నెక్స్ట్, అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లను గెలుచుకున్న భారతదేశంలోని మొట్టమొదటి పార్టీ. థర్డ్ వన్, సిక్కిం సంగ్రామ్ పరిషత్, SSP. నెక్స్ట్, 1913 భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా వలస వచ్చిన భారతీయులు USA క్రింది ఏ విప్లవాత్మక సంస్థలు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఫోర్త్ వన్, గద్దర్ పార్టీ. నెక్స్ట్, భారత ప్రభుత్వం ద్వారా హామీ ఇచ్చే నియంత్రణతో వ్యవహరించే బిల్లు అనేది? సెకండ్ వన్, ద్రవ్య బిల్లుగా పరిగణిస్తారు. నెక్స్ట్, ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదికను పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రవేశపెడతారు. ఇది ఏ రకమైన నివేదిక? సెకండ్ వన్, ఆ సంవత్సరానికి భారత ప్రభుత్వం అంచనా వేసిన రసీదు వ్యయ నివేదిక. నెక్స్ట్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు దేని ద్వారా విచారణ జరుగుతుంది? ఆన్సర్ ఫోర్త్ వన్, పార్లమెంట్ సభల్లో ఏదో ఒకటి. నెక్స్ట్, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యనిర్వాహక చర్యలు ఎవరి పేరు మీద వెలువడాలి? ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా PDF రూపంలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆన్సర్ ఫస్ట్ వన్, గవర్నర్. నెక్స్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివేదికలను భారత రాష్ట్రపతికి ప్రతిని ఎప్పుడు పంపుతారు? సెకండ్ వన్, 12 నెలలకు.
నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని క్రింది ఏ భాగం పంచాయతీలకు సంబంధించిన నిబంధనలను అందిస్తుంది? సెకండ్ వన్ 9వ పార్ట్ 9. నెక్స్ట్ భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితి నిబంధనలను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించింది? ఫోర్త్ వన్ జర్మనీ. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53(3)(b) దేన్ని అందిస్తుంది? ఆన్సర్ ఫోర్త్ వన్ రాష్ట్రపతికి కాకుండా ఇతరులకు చట్టపరమైన అధికారాలను కట్టబెట్టడానికి ఆర్టికల్ 53లోని ఏది పార్లమెంటును నిరోధించదు. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్ అనే బీసెంట్. నెక్స్ట్ ఎవరిని కలిగిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం అనుమతినిస్తుంది? ఫోర్త్ వన్ పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రాలు, ఢిల్లీ ఎన్సిటి, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నుకోబడిన సభ్యులు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ భారతదేశంలోని అతి పురాతన జాతీయ పార్టీ ఏది? అతి పురాతన జాతీయ పార్టీ ఏది? సెకండ్ వన్ భారత జాతీయ కాంగ్రెస్. నెక్స్ట్ క్రింది వాటిలో భారతదేశంలోని పురాతన కమ్యూనిస్ట్ పార్టీ ఏది? థర్డ్ వన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ. నెక్స్ట్ క్రింది ఏ సవరణ చట్టం ద్వారా 1978లో ఆర్టికల్ 19(1)(f) ఆర్టికల్ 31లను తొలగించడంతో ఆస్తి హక్కు అనే ముఖ్యమైన ప్రాథమిక హక్కును తొలగించారు? ఫస్ట్ ఆప్షన్ 44 సవరణ చట్టం ద్వారా. నెక్స్ట్ క్రింది వారిలో రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఎవరు? థర్డ్ వన్ భారత ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ మంత్రిమండలి సమిష్టిగా దేనికి బాధ్యత వహిస్తుంది? మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ వన్ ప్రజల సభ. నెక్స్ట్ భారత అటార్నీ జనరల్గా నియమితమయ్యే వ్యక్తి దేనికి అర్హుడై ఉండాలి? ఆన్సర్ థర్డ్ వన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యేందుకు. నెక్స్ట్ ముఖ్యమంత్రితో సహా ఒక రాష్ట్రంలోని మంత్రిమండలిలో మొత్తం మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంతకు మించకూడదు? ఆన్సర్ సెకండ్ వన్ 15%. నెక్స్ట్ క్రింది వారిలో ఎవరు ఒక రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు? ఫోర్త్ వన్ ఆ రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్ పార్లమెంట్లోని ఏ సభలోనూ ఎంతకాలంలోగా సభ్యులు కాని పక్షంలో ఒక కేంద్ర మంత్రిగా కొనసాగరు? థర్డ్ వన్ వరుసగా 6 నెలలు. నెక్స్ట్ కేంద్ర వ్యవహారాల పాలనకు సంబంధించి మంత్రి మండలి అన్ని నిర్ణయాలు రాష్ట్రపతికి తెలియజేయడం అనేది ఎవరి బాధ్యత? సెకండ్ వన్ ప్రధానమంత్రి బాధ్యత.
నెక్స్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం కేంద్ర పార్లమెంట్ ఎవరితో కూడి ఉండాలి? రాష్ట్రపతి వరుసగా రాజ్యసభ లోక్సభ అని పిలిచే 2 సభలు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 274 ప్రకారం రాష్ట్రాలు ఆసక్తి ప్రదర్శించే పన్నులను ప్రభావితం చేసే బిల్లుల విషయంలో ఎవరి ముందస్తు సిఫారసు అవసరం? ఫోర్త్ వన్, భారత రాష్ట్రపతి ముందస్తు సిఫారసు అవసరం. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 134(1) ప్రకారం ఒక క్రిమినల్ కేసులో ఏదైనా హైకోర్టు క్రింది విధంగా చేసినప్పుడు ఆ హైకోర్టు వెలువరించిన ఏదైనా తీర్పు తుది ఆదేశం లేదా శిక్షకు సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సో ప్రతి వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింకు ఆ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఆ విధంగా లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ప్రీవియస్ పార్ట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటే వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ థర్డ్ వన్, నిందితుడైన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన ఉత్తర్వును కొట్టివేయడంతో పాటు అతనికి మరణశిక్ష విధించినప్పుడు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 దేనికి ఒక నిబంధన చేసింది? సెకండ్ వన్, అంటరానితనం రద్దు. నెక్స్ట్, మున్సిపాలిటీల్లో ఎస్సీ ఎస్టీల కోసం రిజర్వ్ చేసిన మొత్తం సీట్లలో ఎన్ని వంతుకు తక్కువ కాకుండా ఎస్సీ మహిళలకు లేదా సందర్భాన్ని బట్టి ఎస్టీలకు చెందిన మహిళలకు రిజర్వ్ చేయాలి? ఫస్ట్ వన్ 1/3 అంటే 1/3 వంతు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(a) ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంది? సెకండ్ వన్, నాగాలాండ్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 371(f) దేనికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంది? సెకండ్ వన్, సిక్కిం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(b) ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంది? థర్డ్ వన్, అస్సాం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(c) ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంది? ఆన్సర్ సెకండ్ వన్, మణిపూర్. నెక్స్ట్, సమాన వేతన చట్టం అనేది ఉద్యోగ స్థలాల్లో లింగ ఆధారిత వివక్షత నివారించడానికి ఉద్దేశించింది. ఆ సంవత్సరం ఎప్పుడు? ఫస్ట్ వన్ 1976. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని పీఠిక అనే ఆలోచన ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? సెకండ్ వన్, యుఎస్ఏ. లాస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితి నిబంధనల ప్రకారం భారత రాజ్యాంగాన్ని ఎలా వివరించారు? థర్డ్ వన్, యూనిటరీగా. సో ఇవ్వండి పార్ట్ 2లో 50 క్వశ్చన్స్. ఎవరి వీడియోలో మీకు 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ డైలీ మీకు సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము. గ్రూప్ 3 ఎగ్జామ్కి 1000 MCQస్లో భాగంగా
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.